ఏంది వెంకటలక్ష్మి అందరం మీరు షోష అయిపోతాను ఏం స్పెషల్ అక్క స్పెషల్ ఏంది మనని విలువది ఏ స్పెషల్ ఉంది నాకేమైనా ఇంకో మొగుడు వస్తాడో ఏమైనా పిల్లలు అయ్యేది ఉంటాయి అయ్యో నీకు మానం ఎట్లా అనిపించలేదు అక్క ఇంకో మొగరు రావా నానే ముసల్తానానికి వచ్చినావు సిగ్గులేదు కొంచెం అన్న ఇది గుర్తుపెట్టుకో తర్వాత మాట్లాడుకుందాం ఈ కూడా ముసలి అవ్వలేదు కానీ నేను అయినానంట ముసలి అయితే కానీ ఎందుకు పిలిచినావు చెప్పు గది 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 స్వప్న మాట్లాడితే గట్ట మాట్లాడుతుంది మరి ఏం లేదే జాతర పేరు మర్చిపోతేనే మేడారం జాతర కదా మేడారం జాతర వస్తుంది కదా మేడారం జాతరకు పోదాం పోదాము పోదాం అనేది నేను సున్నిక కాదు సరే తల ఎన్ని వేసుకొని పోదాం బిజినెస్ చేసుకుని కదా ఏం పోయి కాలం వీటికి నాకు అర్థం బిజినెస్ కాదే నీకు అర్థమైతలేదా అనే అక్కడ బిజినెస్ చేసుకుందాం మనిషి కోటిపై చూద్దాం అనుకుంటుందా ఎవరు శాతనైనా సరేలే ఫస్ట్ నీతోటి మొదలు పెడతా నువ్వేం చేస్తావే ఒకవేళ మేడారం జాతరలో బిజినెస్ చేయాలంటే బిజినెస్ చేయాలంటేనా నేనా వచ్చింది ఐడియా ఇగో అందరూ సలిసలని ఇప్పుడు చలికాలమే అవుతుంది కదా నీళ్ళు కాగబెట్టి పోస్తాను ఒక బకెట్ కి 50 రూపాయలు ఇస్తా మంచిగా మొదలు పడతావు శైలి నువ్వు మంచిగా వచ్చిందే శైలి నీకు ప్లాన్ కొంచెం పైసలు మరి సలి పెడతలేదు ఇప్పుడు కోట్ల మంది ఎత్తరే శైలి 3 రోజులకు ఒకసారి తాగుతుంది కదా మస్తు పైసలు ఇట్లాంటి ఇల్లు ఇంకోటి కూడా వచ్చాడు నువ్వేం చేస్తావే స్నానం చేసి వస్తారు అందరికి చలి బాగా పెడుతుంటది చలిమంట పెట్టుకుంటాం చలిమంట కాగిన వాళ్ళకల్లా 10 రూపాయలు వాబో నీ కకృతి మోకం మండ దొరుకుతాయి జాతర పోదామని సప్పుడు చేయమంటారు గెలికింది నేను మంచి మంచిగా మీరే ప్లాన్లు పెట్టుకున్నారు ప్లాన్ ఏంది బిజినెస్ చేద్దామను మరి నాకు చలిమంట కాగుతాయి కదా అందరు స్నానాలు చేసి వణుకుడు మస్తు వణుకుంటుంది నీ సలిమంట కాడ దీన్ని నీళ్ళ కాడ అమ్మవారి కోసం కూడా మిమ్మల్ని చూసి ఇక చలిగానికి సలి ఇట్లా అన్నారు నువ్వేం చేస్తావే నేనే ఉన్నదే అక్క నేను పూసలు అమ్మితే గామె హీరోయిన్ కాలే నేను కూడా పూసలు అమ్మితే అందంగా ఉన్నానని నన్ను వైరల్ చేస్తారే మౌనాలిజా ఆమె లెక్క నన్ను వైరల్ చేస్తారు ఇక మంచిగా ముందు మా దగ్గపోదు మానే పిల్లలకి పెళ్లిలా మన్మరాన్లు వచ్చి ఈ అమ్మకి ఈ వయసులో మోనాలీస్ హీరోయిన్ అవుతున్నారు మోనాలీస్ అయ్యో వయసుకే ఉన్నది ఎవరొచ్చిందే మనం అందంగా ఉన్నాం కాబట్టి మంచిగానే అక్క అవక్క నువ్వు మత్త అందంగా ఉంటివి దండ అందంగా ఉంటివి దన్న అందంగా ఉందమ్మా ఎందుకు లేదు గాని కాదు నువ్వేం చేస్తావు వదినా ఇక నేనైతే పసుపు కుంకుమ మొత్తం బిజినెస్ మొత్తం ఇదే ఇంకా ఇక నీళ్ళన్నా కాకపోవచ్చు ఆడ సలన్నా కాకపోవచ్చు పూసలన్నా కొనపోవచ్చు పసుపు కుంకుమ మాత్రం పక్కా కొనాలి అమ్మవారికి వేయాలి ఖచ్చితంగా వస్తారు నా దగ్గరికి బా అబ్బా ఇది సిన్నాడిదాన్ని ఊర్లో అందరు అంటుంటే ఏమనుకున్నా ఈ మాటతోటి అర్థమై నాకు ఇది సిన్నాడిది కాదని టెండర్ వేసింది మంచిదే అయితే గాని అక్క నువ్వేం పెడతావే నేను పండ్ల పుల్ల ఈడ్చుకొచ్చి ఒక్క పండ్ల పుల్ల 10 రూపాయలు అక్క పండ్ల పుల్లలు అమ్ముకుంటాను ఎన్ని కొట్టబోతావా అక్క మరి బాగా కట్ట తెంపుకొచ్చి ఓ నీ పెట్టుబడి లేని వ్యాపారం మంచిగా చూడే అది ఎంత గమ్మతులు పడుతుంది పుణ్యానికి వచ్చిన ఓ బత్తడాన్ని కొట్టబోతావానే బస్తా ఎంత తీసుకోపోతా ఓ చూడు దీని మాత్రం దీన్ని మంచిగానే ఉన్నది బొచ్చడి పైసలు కలుసుకుంటారు ఇది ఇంకా బాగా చెప్తున్నాం గానీ మరి ఏం చేస్తుందో మరి నా బిజినెస్ ఏముందిలే ఇంత తెల పట్టుకుంటా గుడి మెట్ల కూర్చుంట కాదే సిగ్గులేందానా కాలు చేతులు అన్ని మంచిగా ఉన్నాయి
అడగది నీ పోతావే ఆడికి ఓ ఎవడన్నా చూస్తే నీ ముఖం మీద చూస్తాడే నీకే పుట్టిందే అంటారు తమాష మూసుకుంటది తమాష మూసుకుంటది ఆడ కూర్చుంటది. చిన్నోడు ఒక్కొక్కడు 1 రూపాయి వేసినా మనం పని చేయాలని అది పని చేయవలసిన కోట్ల అవసరం మంది ఏం లేదు. కోట్ల మంది అంటే 1 కోటి రూపాయలు అనుకో ఓ మత్తుగానే వేసింది కట్టి ఎండారు వాయమ్మ చూసిల్లా మత్తుగానే వేసింది కట్టి ఎండారు టెండర్ పెద్దగానే మనదేమో పెట్టుబడి పెట్టాలి దానికి పెట్టుబడి లేదు ఏం లేదు కష్టపడు కూడా లేదు మన లెక్క కూర్చున్నావా వాళ్ళు వచ్చి ఎత్తారు ఎలా ఉంటే అట్లా ఉండాలి దీన్ని చూసి చేస్తారు కావచ్చు 1 రూపాయి వీడు ఎవరు లేరే నీకు ఇప్పుడు ట్రైనింగ్ అవుతుంది ఇక్కడ ఫ్యాక్టరీ చేస్తాను అక్కడ పోయినా కడుక్కోరు అదే డైరెక్ట్ అయినా అది ఏమన్నా అయిపోగొట్టేదా ఎప్పుడు కూడా మంది సొమ్ము మీద ఉండేది. అదే అవును ఇక మాత్రం లంచిక మాత్రం అని అంటేలే గాని కాదు మరి ఎట్లా పోదాము ఆట కట్టుకోపోదాం ఆటో ఆటో కట్టుకోపోతే ఎట్లనే మన సామాన్ ఎట్లా పడుతుంది కదా ఏదో ఉంటుంది చూడు పత్తేసుకు పెట్టాలి టాల్లో పైన ముళ్ళు కట్టుకోవచ్చు ఇక మనం వెనుక డార్ వేసుకొని కూర్చోవచ్చు చెల్లె మరి డార నేను అది మాట్లాడతా మరి పైసలు ఇవ్వండి ఆటోకి మరి మాట్లాడ అయ్యో మన ఎక్కడికి వచ్చినాక అక్క ఎందుకు ఇట్లా చేస్తావు? బేరం ఆయనకి ఇస్తాం. వాడు ఫస్ట్ తీసుకుపోని రాదు ఆడైనా ఇవ్వచ్చు పైసలు ఆడ మీరు భారమైనకి ఇచ్చి ఆడివే ఆయమ్మ బేరం చేసుకొని తుసుక్కుని వెళ్ళిపోతుంది నువ్వు ఏడిపోతామే. నీ అమ్మ అయితే అంటది ఇంకా నాకెవరు ఇస్తారమ్మా అయ్యో ఏందే గట్టిగా తింటుంది ఏందే? ఇంకా ఈ సుప్పనాటి కథలన్నీ వాడని పైసలు అసలు ఏమై వదినా కూడబెట్టి అంటే కనుక చాయ్ పోసినట్టే అనుకున్నా నేను. ఇక్కడ చూడు ఏదో ఈ ఒకటి వసూలు చేయాలి. పైసలు ఏమో వదినా అంటే కానీ ఆ బొట్టు కానీ నాకు తీసి అమ్మవారి బొట్టు చారిది డబ్బులు లేకపోతే బాగా బతుకుతావని చెప్పి ఆడది ఇది నువ్వు మంచిది ఇది అంటావా పూసలు అమ్ముకుంటూ మీరు అంగా వాళ్ళు ఊరే పూసలు అమ్మకడం ఏమైంది ఏహే ఊకోవే నువ్వు చాయ్ పోసి కూర్చుంటే పెట్టి ఇవన్నీ ముచ్చట్లు చెప్తాను అంటే నువ్వు పైసలు దొబ్బే కథ చెప్తానవే మేమైనా తెంకపోతానవా నేను ఫస్ట్ ఇస్తారా నేను మాట్లాడినాక అడి పోయినాక పైసలు వస్తాయి వాడు మనతోనే ఉంటాడు ఆడనే ఆడు ఎంత అంటాడో ఏమంటాడో ఎందుకు అన్న బేరమైనా ఇస్తాం తీయరాదు లేదురా ఆ బేరంలా ఈవింత తీసుకొనికేమో ఓ దీన్ని నీవే తీసుకోవాలమ్మా నీవే తీసుకోవాలన్నా వందలు అని చెప్తే 700 రూపాయలు చేతిలో పెడదాం. జాతర పోదంతా అని దారి, మా గ్లాసులు మాకు ఇరమ్మై ఏ పోవే అక్కడ చాయ్ ఓ, దాంట్లో ఇప్పసారి ఆడిది 10 రూపాయల చాయ్ వేసి తేమ్మా. ఇది భలే ఇప్పసారి ఆడిది ఎవరికి ఎగ్గొట్టుడు కదా ఎవరికైనా ఇచ్చినావా పైసలు నువ్వు? నువ్వు దానికి చెప్పు. ఆ. 10 రూపాయల చాయ్ నాకు జాతర పోస్తే రాక అనుకున్నా. ఇది ఓ, చూడు చెల్లె చూడు అది ఎట్లా ఉంటుందో ఆ, అది పోయింది కానీ మనం అందరం కలిసి పెట్టుకుందాం పాటు అంతే అది రాకుండా ఏం లేదు రాకుండా పని ఏముంది తలా వందేసుకున్నాం అంటే ఆటోడు మనకే వస్తాయి ఏ బస్సు ఫ్రీగా చెల్లె అన్ని ముక్కలు కట్టుకొని బస్సు ఎక్కిపోదాం సపడేగా ఎందుకే చెల్లె పైసలు పెట్టడు బస్సు అందరం కదా. కలిసి ఇగో, అయిపోయి. అందరం కలిసి ముళ్ళలు కట్టుకొని పోయినామంటే టికెట్ పోరా, ఇంక నా కోపం ముందర కూర్చోరు. సిగ్గులే నోట్ల లాలా. రానప్పుడు ఎందుకు? పాడెక్కడా? అయ్యో నీ గాకున్నదా కొంప ఏ పోదాం పోదాం ఓహో నీ గాకున్నది కొంప నువ్వు 10 రూపాయల టీ పెట్టినప్పుడే అనుకున్నావు ఎంతో ఏంటా టీ 10 రూపాయలు ఎక్కడిదిరా 2 రూపాయల సాయి రావే చెల్లె రా